కానీ ముక్కులో కానీ కళ్ళలో కానీ ఏలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది ఈ విధంగా ఉంటే ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి జోగి రమేష్కి ముడిపెట్టి జోగి రమేష్ దీన్ని ముందుకు తీసుకురావాలా, ప్రభుత్వానికి అన్యాయం చేయాలా అనేటువంటి విధానంలో పెట్టాడు అని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు జోగి రమేష్కి అట్టగడుతున్నారు. జోగి రమేష్ మసూదన్ రెడ్డి గారు ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందే టికెట్ ఇచ్చేటప్పుడే ఏం చేయాలంటే గెలిచేస్తామని భావించేసి లిక్కర్ పాలసీ మార్చేస్తామని భావించి ఎన్ని బ్రాండ్ ఒక్క నిమిషం అన్ని బ్రాండ్లు రాష్ట్రంలోకి వచ్చేస్తాయి. ఇంతకుముందులాగా కాకుండా గతంలో ఉన్నట్టుగానే అన్ని బ్రాండ్లు వచ్చేస్తాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా తెలిసి కూడా నకిలీ మద్యం రేట్లు తగ్గిస్తామని తెలిసి కూడా నకిలీ మద్యం ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారని చెప్పేసి, అంటే ప్లాన్లో భాగమయ్యాడని చెప్పేసి మీరు అన్నారు. అది కొద్దిగా సత్య దూరం, మిగతాదంతా బాగానే ఉంది. ఆగండి ఒక్క నిమిషం. రెండు, ఇక్కడ మీరు అన్నట్టుగా అంతా ఓకే, కానీ జనార్దన్ రావు, అక్కడ జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, ఇదంతా బాగానే. కానీ ఇక్కడ ఈ జనార్దన్ రావు అంతకన్నా బాగా క్లోజ్ అసోసియేట్ ఇక్కడ జోగి రమేష్కి. అలాగే జనార్దన్ రావు చేసేదంతా జోగి రమేష్కి తెలియకుండా ఉంటుంది అవకాశం లేదు. ఎందుకంటే అసలు అలా కలిసి చేసిందే లిక్కర్ బిజినెస్ గత 10-15 సంవత్సరాలుగా విజయవాడను బేస్ చేసుకొని, రాష్ట్రంలో కొన్ని ఏరియాలను బేస్ చేసుకొని. కాబట్టి వాళ్ళ పాత్ర లేదని నేను అంటలా, వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. తర్వాత జయచంద్రారెడ్డి పరారీలో ఉన్నాడు, వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. కానీ దీంట్లో జోగి రమేష్ పాత్ర లేదంటే మాత్రం కరెక్ట్ కాదంటుంది. ఎందుకంటే జనార్దన్ రావు అంతకన్నా అసోసియేట్ అయి ఉన్నాడు ఇక్కడ. అలాగే ఆఫ్రికా వెళ్ళే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఉంది కదా, ఆ పిక్చర్స్, లేదంటే కనుక వాట్సాప్ చాట్, ఆ వాట్సాప్ చాట్లో నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు, కమ్ టు మై హోమ్, ఆఖరికి ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటికి తీశారు. మీరు జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు పాత్ర ఎంత కరెక్ట్గా చెప్పారో జోగి రమేష్ పాత్ర కూడా మీరు అంతే కరెక్ట్గా చెప్పాలి. ప్లీజ్ చెప్తాను సార్, నేను చెప్తాను జోగి రమేష్ గారి పాత్ర కూడా నేను చెప్తాను సార్. ఎందుకంటే దీంట్లో మొత్తం అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, నాకు ఇక్కడ లోకల్గా జరిగినటువంటి వ్యక్తిగా నేను జోగి రమేష్ గారి పాత్ర కూడా చెప్తాను. నేను నాకు దీంట్లో మొహమాటం లేదు. జోగి రమేష్ పాత్ర ఏంది అనేది కూడా చెప్తాను నేను. ఇప్పుడు అభియోగం ఏంది జోగి రమేష్ గారి మీద? 2 అభియోగాలు చేస్తున్నారు. ఒకటి, జోగి రమేష్ గారు అధికారంలో ఉండేటప్పుడు, ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, మంత్రిగా ఉండేటప్పుడు ఈ ముడుపులు అందాయి. ఎందుకు ముడుపులు అందాయి? హైదరాబాద్ నుంచి ఇల్లిసిట్ లిక్కర్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి అమ్మడానికి జోగి రమేష్ గారికి ఈయన ముడుపులు ఇచ్చారు అంటున్నారు. ఓకే, రైట్. జోగి రమేష్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, మంత్రికి ఉన్నప్పుడు ఆ ముడుపులు ఇచ్చారు. మరి జోగి రమేష్ యొక్క గవర్నమెంట్ లేదు కదా, జోగి రమేష్ ఎమ్మెల్యే కాదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ముడుపులు ఇవ్వాల్సి వచ్చింది ఆయనకి? దాంట్లో ఆధారాలు ఏంటి? మీరు ఒకటే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉన్నటువంటి ఏదైతే ఈ కరకట్ట బంగ్లా ఉందో, ఈ కరకట్ట బంగ్లాకి కూతవేటు దూరంలో ఏటికి కృష్ణానదికి అవతల ఒడ్డున ఈ కార్యక్రమాలు, ఇంత అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే అంత ధైర్యం, అంత దమ్ము జోగి రమేష్ వల్ల కలుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కలగదు. దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం లేదే ఇంత ధైర్యం, దమ్ము మాదిరిగా ఈ యొక్క జనార్దన్ రావు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకోటి చెప్తున్నాను సార్, జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆఫ్రికాకి పారిపోయాడు. ఆఫ్రికాకి పారిపోయిన తర్వాత అతన్ని ఒక కొత్త పెళ్లి కొడుకు మాత్రం పిలిచారు, వచ్చాడు. ఎయిర్పోర్ట్లో దిగారు. ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? నా ఫోన్ని బాంబే పోర్ట్లో మర్చిపోయాను, పోయింది అన్నారు. సరే, ఓకే, ఆడికాడికి ఓకే, పోయింది. సరే, ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ యొక్క జనార్దన్ రావుని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత జనార్దన్ రావు ఇచ్చినటువంటి సెల్ఫ్ వీడియో ఏ విధంగా ఈ యొక్క సోషల్ మీడియాలోకి వచ్చింది అనేటువంటిది చెప్పాలి మనం. ఈ సోషల్ మీడియాకి రావడం అనేటువంటిది అన్యాయం కదా, అక్రమం కదా. అంటే జోగి రమేష్ని ఇరికించడం కోసం ఒక సోషల్ మీడియాలో సెల్ఫ్ వీడియో ఏ విధంగా జనార్దన్ రావుది బయటకు వచ్చింది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా, సిట్ అధికారులు సమాధానం చెప్పాలా? ఊరికే కప్పకథలు చెప్పకూడదు. కప్ప సైంటిస్టుల మాదిరిగా సిట్ అధికారులు, IAS, IPS చదివినటువంటి అధికారులు కప్ప శాస్త్రజ్ఞుల మాదిరిగా చెప్పే మాదిరిగా ఒక కట్టుకథలు చెప్పకూడదు, బేతాళ కథలు చెప్పకూడదు. ఈ వీడియో ఎట్టొచ్చింది? అదే విధంగా పోగొట్టుకున్న సెల్ ఫోన్ లో నుంచి స్క్రీన్ షాట్లు మసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు లేవనెత్తిన అంశాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి.
ఆ వీడియో ఏదైతే ఉందో అది సెల్ఫీ వీడియో కాదు. అది మీరు కనుక వింటుంటే సార్ అంటున్నాడు. అతను ఆల్రెడీ ఎదర ఎవరో ఆఫీసర్ ఉన్నాడు, అతనికి ప్రిలిమినరీగా ఒక క్వశ్చన్ ఆన్సర్ లాగా చెప్తున్నాడు. అది కావాలని రిలీజ్ చేశారు, అది వరకు వాస్తవమే. అది కావాలని రిలీజ్ చేశారు, అది కనపడుతుంది. ఇక ఒక నిమిషం, ఇక ఫోన్ డేటా అంటారా? ఇక ఫోన్ డేటా అంటారా? ఒక నిమిషం, ఇక ఫోన్ డేటా అంటారా? ఫోన్ పోయినా కూడా ఫోన్ డేటాని రిట్రీవ్ చేయొచ్చు. ఏది రకరకాల మార్గాలు ఉన్నాయి, సర్వర్ల ద్వారా తీయొచ్చు. సార్ నేను అబ్జెక్షన్ చెప్తున్నా. ఫోన్ నేను ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి, టెక్నాలజీ పరంగా నేను కూడా సౌండ్. ఫోన్ డేటా పోయినా కానీ ఫోన్లో ఉండేటువంటి ఏ ఒక్క ట్రాన్సాక్షన్ కూడా తీసుకునేటువంటి టెక్నాలజీ ఉంది మనకు. కానీ ఈ అధికారులు చూపించింది స్క్రీన్ షాట్లు పెట్టారు. ఏదైతే మూడేళ్లతో లాగితే పడుతుందో స్క్రీన్ షాట్ పైన ఉన్నటువంటి ఆ పేర్లు, డేటు ఏమైతే ఉన్నాయో స్క్రీన్ షాట్ కి డేటాకి చాలా తేడా ఉంది. స్క్రీన్ షాట్లు పెట్టారు. హౌ యు గ్యాట్ ది స్క్రీన్ షాట్ ఫ్రమ్ దట్ ఫోన్? నాకు అది కావాలి. బాంబేలో తప్పినటువంటి ఫోన్ లో స్క్రీన్ షాట్ ఒక్క నిమిషం సార్, మనకే ఇన్ని డౌట్లు వచ్చినప్పుడు రేపు కోర్టులో జడ్జికి ఎంతకన్నా ఎక్కువ డౌట్స్ రైజ్ చేస్తారు ఖచ్చితంగా. అక్కడ ఒక ఫోన్, అక్కడ ఇప్పుడు మామూలు మనుషులే రెండు ఫోన్లు వాడుతున్నారు, 2 కన్నా ఎక్కువ వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అతనికి ఎన్ని ఫోన్లు ఉన్నాయో తెలియదు. అసలు నిజంగా ఫోన్ పోయిందా లేదా తెలియదు, అబద్ధం చెప్పాడో లేదో తెలియదు. దాన్ని ఏమన్నా పోయిందని చెప్పిన తర్వాత దాన్ని ఏమన్నా రిట్రీవ్ చేశారో అవన్నీ తెలియదు. ప్రస్తుతానికి మన దగ్గర మీరు రైజ్ చేసిన అంశాలన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి. దానికి అలాగని చెప్పేసి అసలు పాత్ర లేకుండా ఉండడానికి అవకాశం లేదు. జనార్దన్ రావు తెలియదు అని చెప్పేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జోగి రమేష్ గారు మొదటేమో తెలియదు అన్నారు. అదే ఇంటర్వ్యూ మొదటిసారి ఈ అంశంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు సుదీర్ఘంగా మాట్లాడి మళ్ళీ అదే మీడియా సమావేశంలో చివరికి వచ్చేసరికి తెలుసు అన్నాడు. మళ్ళా మామూలుగా తెలిసి ఎంతోమంది వస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు అన్నాడు. కాదు అని చెప్పేసి వారి యొక్క అసోసియేషన్ ఆయనే మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూస్లో ఒప్పుకున్నాడు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ బిజినెస్ అసోసియేషన్స్, పర్టికులర్గా లిక్కర్ బిజినెస్లో వాళ్ళ పార్ట్నర్స్గా ఉండటం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సరే ప్రస్తుతానికైతే మీరు డిఫెండ్ చేయొచ్చు. ఉన్నంత మాత్రాన దీనికి ఇంత సాహసానికి పూనుకుంటాడా? నేనే అన్నాను మొదట్లో, అసలు ఇంత సాహసాన్ని పూనుకుంటాడా? అక్కడ వదిలేద్దాం సార్. నేనేమన్నా అంటే అక్కడికి వదిలేద్దాం. మనకి ఈ రోజు సర్ఫేస్ అయినటువంటి ఫ్యాక్ట్స్ని బట్టి మనం డిబేట్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద నజరు ఉంటుంది. నజరున్నప్పుడు ఈ రకంగా గత ప్రభుత్వంలో చేశారంటే దాని మీద కూడా విచారణ చేయొచ్చు. నకిలీ మధ్య ఎప్పుడు చేసినా తప్పే. ఫైనల్ గా కంక్లూడ్ చేస్తాను సార్. 1 minute లో ఫైనల్ గా కంక్లూడ్ చేస్తాం. 1 minute వద్దు, 30 seconds. 1 minute సార్, ప్లీజ్ సార్, 1 minute సార్. జోగి రమేష్ అనేటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడుకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మీకు తెలుసు. ఏ విధంగా దాడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటి మీదకి. ధర్నా కాదు, జస్ట్ ఒక సమస్యల గురించి చెప్పడానికి పోయాడు, ధర్నా గురించి అది వదిలేయండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సార్. జోగి రమేష్ కి శిక్ష పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సార్. ఏదో ఒక విధంగా 6 నెలల్లో, 3 నెలల్లో, 10 నెలల్లో ఎంత వీలు పడితే అంత, ఎన్ని నెలలు వినపడితే అంత జోగి రమేష్ ని కారాగార బందీగా చేయాలి, ఇబ్బంది పెట్టాలి, జైల్లో వేయాలి. ఆ ఉద్దేశమే కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ శిక్ష, ఇది నిజమైన కేసు, ఇది నిలబడుతుంది అనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి కూడా లేదు సార్. మీకన్నా నాకన్నా ఎక్కువ తెలివైన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జోగి రమేష్ ని ఎంత వీలు పడితే, ఎన్ని నెలలు వీలు పడితే అన్ని నెలలు ఆయన్ని జైల్లో కారాగార శిక్ష వేయాలి, జైల్లో పెట్టాలి, విచారించాలి, వేధించాలి, హింసించాలి. అది ఆయన్ని చాలా ఎన్ని అవసరాలు గురి చేయాలో అన్ని అవసరాలు గురి చేయాలి. అది ఒకటే ఆంతర్యం, కానీ దీంట్లో వేరే ఆంతర్యం ఏం లేదు సార్. ఇది ఖచ్చితంగా జోగి రమేష్ అనేటువంటి మా నాయకుడు నిస్సంకోచంగా బయట వస్తాడు, నిర్భయంగా బయటకు వస్తాడు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు సార్. మొత్తానికి ఆయన అయితే అమాయకుడైతే కాదు, అంతవరకు అయితే గ్యారంటీ. ఆయన కూడా చాలా పనులు